యేసు నామములో ఈ స్థలం చుట్టూ ఒక దేవుని యొక్క సన్నిధిని విడుదల చేస్తామని ప్రభా నయాని సహాయం అనుగ్రహించి ఆయన పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క జూమ్ ఆది నుంచి అంత వరకు మీరే మాకు సహాయం చేయండి. ఒక్కొక్క బిడ్డతో మాట్లాడి వారికి ప్రార్థన చేసుకుని కృపను అనుగ్రహించండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు అందరిని దీవించిన కాక. ఆమేన్. చాలా సంతోషం. మరి కొంచెం ఆలస్యంగా మనం నడుస్తున్నాము. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ మరి బైబిల్ గ్రంథము అలాగే పాఠ్య పుస్తకాలు అన్ని తెచ్చుకొని లైవ్ ముందు కూర్చోవాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాము. మనం ఆన్లైన్ లో ఉన్నా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటాం. దేవుని మహిమ మన మధ్యలో ఉంటుంది. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు అన్ని తెచ్చుకోండి. ఈ సమయంలో ప్రియాంక అమ్మగారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఆ తర్వాత మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రియులారా ప్రార్థన చేస్తాం. ఎందు వెలకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు జ్ఞానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచిదనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెలకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎందు వెలకినా యేసు నామమే, ఎందు వెళ్ళినా యేసు జ్ఞానమే, ఎనలేని ఆనందం నా యేసుకే స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవ్వరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవ్వరు. ఊహకు గ్లోరీ జీసస్. వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందరిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెలకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు జ్ఞానమే, ఎందు వెలకినా
దేవుడా థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కెరూబుల శరూబుల మధ్యలో గాన ప్రతి గానంలో చేర్చుండగా మా మధ్యలోకి వచ్చిన యేసయ్యానికి స్తోత్రములు ప్రభా. హోలీ స్పిరిట్ గాడ్ నిత్య స్తోత్రములు చెల్లిస్తాను. మీ ఆశిస్తున్నాను కదా. ధర్మవరం సిస్టర్ గారు, మీ లైఫ్ లో కూడా ప్రభు చెప్తా ఉన్నారు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఒడదొడుకులు మీ జీవితంలో అన్ని శత్రువుల కొన్ని పోరాటాలు ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ప్రభు ఏమంటా ఉందంటే మీ జీవితంలో తన పట్ల ఒక ఉన్నతమైన కార్యం చేయబోతా ఉన్నారు. ఒక్కొక్కసారి దేవుడి దగ్గర మీకున్న విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో ఆ కుటుంబాన్ని బంధించేది, ఆ కుటుంబం నష్టం కలిగించేది, వారి జీవితంలో కావలసిన దీవెన ఆపుతున్న ప్రతి అపవిత్రాత్మ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తామని తండ్రి. ప్రియాంక సిస్టర్ జీవితంలో మేలు చేయండి తండ్రి. నూతనమైన ద్వారం తెరవండి ప్రభా. వారి కుటుంబంలో ఏది అవసరమో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సిస్టర్, దేవుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ని విడుదల చేయబోతా ఉన్నాడు. ఆర్థికంగా ప్రభు మిమ్మల్ని బలపరచబోతాను సిస్టర్. ప్రతి శత్రువు వల్ల ఎన్నో పాటలు ఎదుర్కొంటా ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డ పక్షాన మీరు యుద్ధము చేయమని ప్రార్థన చేస్తామని తండ్రి. నజరేయుడైన గొప్ప కార్యం చేయండి ప్రభా. దీవెనకు పిలిచాడు తండ్రి. తన జీవితంలో కొన్ని ఆటంకాలు, ఆటుపోట్లు యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా కీర్తనం అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డను దర్శించు. వారి కుటుంబంలో ప్రభా ఏ శత్రు గోడలు ఉన్నాయో వాటన్నిటిని దూరపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. లక్ష్మీ ప్రియాంక సిస్టర్, మీ గాడ్ బ్లెస్ యు. మంచిది. మరి ఇప్పటి వరకు మనము పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించాం. ఈ సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగం అయిపోయిన తర్వాత మీ కొరకు మరి దైవజనురాలు ప్రియాంక అమ్మగారు ప్రార్థన చేస్తారు. చక్కగా మీరు వాక్యాన్ని వినిన తర్వాత మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే స్క్రీన్ మీద షేర్ చేయండి. వాట్సాప్ లో కానివ్వండి, అలాగే ఈ ఫేస్బుక్ లో కానివ్వండి. చక్కగా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. దైవజనురాలు కూడా చక్కగా ప్రార్థన చేస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించదు గాక. దయచేసి మీ బైబిల్ గ్రంథాలన్నీ కూడా మరి స్క్రీన్ ముందుకి, లేకపోతే సెల్ ఫోన్, మీరు ట్యాబ్, లేకపోతే వాట్సాప్, లేకపోతే ఎక్కడైతే ఈ లైవ్ వీక్షించుకున్నారో దాని ముందు దేవుని బైబిల్ గ్రంథాన్ని కూడా తీసుకోండి. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండ గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యం. బైబిల్ గ్రంథం తీసుకొని దగ్గర పెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండ గ్రంథము చదవండి. 3వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. దేవుని నామానికి స్తోత్రములు. పూర్వక్షంగా ప్రత్యేకమైన వందనాలు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను, నీ బాహుబలము నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆమేన్. మంచిది. ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నత సర్వాధికారి జీవాధిపతి యేసయ్య మీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి పర్యంతం నాయన ఆన్లైన్ చర్చ్ ద్వారా నా తండ్రి మమ్ములను నాయన ఈ యొక్క ప్రేక్షకులను కలిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఎంతమంది బిడ్డలు పాల్గొంటున్నారు. నా తండ్రి స్వదేశీ నిర్దేశంగా ప్రతి ఒక్కరికి మీ పేరు శుభం పలుకుతున్నాం. తండ్రి సిగ్నల్స్ ని, సిస్టమ్స్ ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మా స్వరంలో మీ స్వరం ఉంచండి నాయన తండ్రి. మా మాటలో మీ మాటలు ఉంచండి. మా ప్రార్థనలో మీ ప్రార్థనలు ఉంచండి నాయన. బిడ్డలకి ఆశీర్వాదం కలిగినట్లు, దీవెన కలిగినట్లు, పాపాలు క్షమించబడినట్లు, ప్రజలు మేలు పొందినట్లు దేవా వారి మనోనేత్రములు వెలిగించమని, మీ మహిమను వారు తెలుసుకున్నట్లు, మీ ప్రభావమును వారు తెలుసుకున్నట్లు తండ్రి వారి మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను, అలాగే బిడ్డలు ఎక్కడైతే ఈ లైవ్ చూస్తున్నారో వారందరికీ నాయన ఈ మాటలను, ఈ వాక్యములు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నన్ను అభిషేకించి నా తండ్రి మీరే మమ్మల్ని మీ వాక్కుగా, మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ, మీరు బయలుపరిచే విషయాలు, మీరు మాతో ఎలా వ్యవహరించబోతున్నారు ఆ విషయాలన్నీ బయలుపరుస్తూ రమ్మని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దేవుని పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. మంచిది. సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ద్వితీయోపదేశకాండ గ్రంథం 3వ అధ్యాయం 23వ వాక్యంలో మోషే గారు ఇజ్రాయెల్ సమూహం అంతటితోనూ అలాగే దైవ సన్నిధిలో ఉండి ఈ మాటను పలుకుతా ఉన్నారు. ఇదిగో నీ దాసునికి మరియు ఆ కాలంలో
నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నాను. నీ బాహుబలమును అలాగే నీ యొక్క మహిమను నీ దాసుడికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఆల్రెడీ మనం పోయిన లైవ్ లో కొన్ని విషయాలు, పోయిన ఆదివారం ఆరాధనలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. అలాగే మరికొన్ని విషయాలు ఈ రోజు ఈ మహిమను గురించి మనము ధ్యానం చేద్దాం. మోషే ఈ యొక్క చదువుబడిన లేఖన భాగంలో ప్రజలందరికీ, అలాగే ఆడియన్స్ గా ఉన్న దేవుడు, ప్రజలు వారి సముఖంలో మోషే గారి యొక్క సాక్ష్య వాక్కులు తెలియజేస్తున్నారు. ఏంటదంట? ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు అని చెప్తాం ప్రారంభించారు. వాస్తవంగా ద్వితీయోపదేశకాండ గ్రంథం ఏంటిదంటే, మరి మోషే గారిని దేవుడు తన పనికి పిలుచుకొని ఆ యొక్క నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో పిల్లల అక్కడి నుంచి మరి మోషే వాగ్దాన భూమిలో తీసుకొచ్చి యోర్దాను అవతల ప్రజలను చేర్చి తన యొక్క పిలుపు, తన యొక్క పరిచర్య ముగించబడి పరమునకు ఎక్కిపోబోయే మున్పు మరలా ఇజ్రాయేల్ ప్రజలందరినీ సమకూర్చుకొని వారితో తెలియజేసినటువంటి మాటలే ఈ ద్వితీయోపదేశకాండ గ్రంథం. అందుకే దీనిని ద్వితీయ ఉపదేశం అంటారు. మరలా తిరిగి ఉపదేశించుకో. ద్వితీయ అనగా 2, ఉపదేశం అనగా 2వ ఉపదేశాన్ని అందిస్తా ఉన్నారు. కాబట్టి ద్వితీయ ఉపదేశంలో మోషే గారు ఏం చేస్తున్నారు అంటే, ఆ యొక్క పాత నిబంధన అది నిర్గమకాండ గ్రంథంలో అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చి వాగ్దాన భూమిలో యోర్దాను వరకు చేరారు. యోర్దాను ప్రాంతానికి, ఆ ప్రాంతం వరకు జరిగినటువంటి విషయాలన్నీ దేవుడు ఆ యొక్క మోషే ద్వారా మళ్ళా తిరిగి ప్రజలకి గుర్తు చేస్తున్నారు. మోషే ఏం చెప్తున్నారంటే, ప్రభువా ఆ కాలమున నీవు కనపరిచిన, నీ దాసుడికి కనపరిచిన నీ మహిమ, నీ బాహుబలము నీ దాసునికి కనపరచ మొదలు పెట్టావు అని చెప్పాడు. 2 విషయాలు మోషే గారు ప్రజలతో మాట్లాడుతూ దేవుడి సన్నిధిలో ఇలా చెప్తున్నారు. ఒకటేమో ప్రభువా నీ మహిమ, రెండోదేమో నీ బాహుబలం అని చెప్తా వచ్చారు. అది దేవుని బాహుబలం, దేవుని మహిమ మోషేకి ఎలా కనపరచబడ్డాయో మనము నేర్చుకుంటా ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు ఇదే ఆశీర్వాదాన్ని మీకు పంపుతున్నారు. దేవుడు తన మహిమను, తన బాహుబలమును మీకు కూడా అందించాలని, దేవుడు తన యొక్క మహిమను, తన బాహుబలమును మీకు కనపరచాలని దేవుడు ఆశించుతున్నారు. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఎంతమంది యూట్యూబ్ ద్వారాను, అలాగే ఈ యొక్క మరి పిల్లరా ఫేస్బుక్ ద్వారాను చూస్తున్నారు, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము దేవుడు మీకు కూడా అనుగ్రహించాలని ఆశించుతున్నారు. మోషేకి ఆ మహిమ ఎలా కనపడింది అంటే, దేవుడు పగలోకి దిగొచ్చి మోషే తన పని తను చేసుకుంటూ తన పశువులను, గొర్రెలను కాసుకొని చుండగా ఆ యొక్క పొదలో ప్రత్యక్షమైనటువంటి పిల్లల అగ్ని ఆ యొక్క పొదను మండిస్తా ఉండగా పొద కాలిపోవట్లేదు కానీ మండుతూ ఉంది. అలాగే దేవుడు తన మహిమను మోషేకి కనపరిచి, దేవుడు మూడు అద్భుతములు, దేవుడు అధికారమును మరి పిల్లల మోషేకి కనపరిచాడు. తన మహిమ ఏంటో, ఆ మహిమలో తన పేరేంటో, ఆ మహిమలో తన ప్రభావం ఏంటో మోషేకి అనుగ్రహించారు. దీంట్లో మహిమ అంటే దేవుడు పిల్లల తన సన్నిధిని, తన ప్రభావాన్ని మోషేకి తెలియజేసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో, గ్రీక్ పదాల్లో ఈ మహిమ అంటే ఏంటిదంటే షెకేనా అని చెప్పబడింది. షెకేనా అనగా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం, దేవుని సన్నిధి అని అర్థం. మహిమ అంటే ఏమీ లేదు, దేవుని సన్నిధి అని అర్థం, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం. అలాగే మోషే దగ్గరికి దేవుడు సన్నిధి పొదలోకి దిగివచ్చి మోషేతో మాట్లాడారు. రైట్, అప్పటి నుంచి దేవుడు మోషేకి తన మహిమను, తన బాహుబలాన్ని కనపరిచాడు. మహిమ అంటే తన సన్నిధిని మోషేకి దేవుడు తెలియజేశారు. రెండవది, తన బాహుబలాన్ని దేవుడు మోషేకు కనపరిచాడు. సన్నిధిలో అంటే ద అపియరెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, అగ్నిని పొదచేత కాలిపోతా ఉండగా ఆ మహిమని మోషే గారు చూశాడు. ఆ తర్వాత ఆ మహిమలో నుంచి దేవుడు తన పేరుని, నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పి మోషేకి బయలుపరుచుకున్నాడు. ఏంటిది ఐయామ్ దట్ ఐయామ్ అంటే ఏంటిది? నేను ఉన్నవాడును, అనువాడును అంటే యెహోవా అంటే ఏంటిదంట అంటే, జనాలందరూ ఏదైనా ఆపదలు, ఆటంకాలు కలిసాయనుకోండి, ఆటంకాలు ఆపదలు జరుగుతున్నాయి అనుకోండి, ప్రజలు ఏమంటారంటే ఓరి దేవుడా అంటారు. అంటే అంటాం ఓరి దేవుడా. ఇంగ్లీష్ లో అయితే మై గాడ్ అంటారు. అలాగే ఇలాగ ఎవరెవరి బాధల్లో కష్టాల్లో ఓరి దేవుడా అంటారు మన తెలుగులో అయితే. కాబట్టి అనటం అంటే అది ఉన్న దేవుణ్ణి అనటం, ఉన్న దేవుణ్ణి పలకటం. మోషేతో దేవుడు చెప్పాడు, తన మహిమలో తన పేరు బయలుపరిచాడు.
నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. ఉన్నవాడు అంటే యెహోవా, స్వయంభవుడు అని అర్థం. తర్వాత అనువాడు అంటే ఏంటిదంటే జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనుకునేవారు. దేవుడు ఇంట్లో ఎట్లా ఎందుకు జరుగుద్ది అనుకునేవాళ్ళు. దేవుడు ఉన్నాడా అంటే ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఓ మై గాడ్ అనే విషయంలో అనువాడు అని అర్థం. ఇలాగే దేవుడు తన మహిమను బయలుపరుచుకున్నాడు. రెండవది, దేవుడు తన బాహుబలాన్ని చూపించాడు. బాహు అంటే చెయ్యి. దేవుడు బాహుబలము మోషేకి అనుగ్రహించాడు. ఒకటి మహిమను కనపరిచాడు, రెండోది బాహుబలాన్ని అనుగ్రహించాడు. బాహుబలం అంటే ఏంటిది? మహిమ అంటేనేమో దేవుని సన్నిధి, షకేనా, దేవుని సన్నిధి అని నేర్చుకున్నాం. అలాగే మహిమలో దేవుడు తన పేరును బయలుపరుచుకున్నాడు. మహిమలో దేవుడు ప్రజలతో మాట్లాడటం నేర్చుకున్నాడు. 3 విషయాలు అయిపోయినాయి ఫటాఫట్. తర్వాత బాహుబలం అనగా, బాహు అంటే చెయ్యి. ఏంటిది? దేవుడు బాహుబలాన్ని మోషేకి ఇవ్వటం అంటే, మోషే నీ చేతిలో ఏముందని చెప్తే కర్ర అని చెప్పాడు. కర్రని కింద పడేయి అనగానే కర్రని దేవుడు ఏం చేశాడంటే పిల్లలు పాముగా మార్చాడు. మళ్ళీ మోషే భయపడిపోయాడు. కంగారు పడొద్దు, దాని తోకను పట్టుకోగానే తోక మళ్ళా కర్ర అయిపోయింది. అంటే దేవుడు బాహుబలాన్ని మోషేకి అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఫరో దగ్గర నుంచి తన ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు విడిపించుకు రావాలి. అందుకోసమే తన బాహుబలాన్ని మోషేకి దేవుడు కనపరిచారు. రెండవది, నీ చెయ్యిని తీసుకొని నీ రొమ్ముల మీద పెట్టుకో అని చెప్పగానే తన రొమ్ము భాగం మీద మోషే గారు పెట్టుకోగానే ఈ చెయ్యి ఏమైపోయిందంటే తెల్లని కుష్ఠంగా మారిపోయింది. అమ్మో బాబోయ్, నాకు కుష్ఠం వచ్చేస్తుంది అనుకున్నాడు మోషే. మరలా దేవుడు కంగారు పడొద్దు, నీ చేతిని తీమనగా మరలా కుష్ఠం పోయింది. ఇది రెండవ బాహుబలం. మూడవ బాహుబలం ఏంటిదంటే, మోషే మరి గొర్రెలు కాసేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు ఆ కొండల మీద నీళ్లు తిత్తి పెట్టుకుంటారుగా, ఆ తిత్తి నీళ్లు తీసుకొచ్చి వంపమన్నాడు. నీళ్లు తీసి కింద వంపగా నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. సో ఇలాగూ దేవుడు 3 బాహుబలములను మోషేకి అనుగ్రహించారు. కానీ బైబిల్లో ఈ 3 బాహుబలాల్లో ఒక 2 బాహుబలాలే దేవుడు అక్కడ ప్రదర్శించారు. కానీ ఒక బాహుబలాన్ని మోషేకి దేవుడు అనుగ్రహించారు. మొదటి బాహుబలం ఏంటిదంటే కర్రలు. మోషే గారు ఈ యొక్క మరి ఆరోను గారు, సంఘ పెద్దలు అందరూ కలిసి ఫరో దగ్గరికి వెళ్లి కర్రని కింద పడేగా పాము అయినాయి. అది స్టోరీ. పాము అవ్వగానే అందరూ ఏం చేశారు? అమ్మో మా మోషే గారిది పాము అయిందని అందరూ సంతోషపడ్డారు. విషయం ఏంటంటే ఫరో గారు భయపడకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళను, శకునిగాళ్ళను పిలిపించి వాళ్ళ కర్రలు కూడా పడవేయగా వారి కర్రలు కూడా పాము అయింది. అప్పుడు అర్థమైంది మోషేకి, ఇదేంట్రా బాబు, మా కర్రే పాము అవుతుంది అనుకున్నావు, వాళ్ళ కర్రలు కూడా పాము అవుతామన్న సంగతి వీళ్ళకి తెలియదు. వీరితో వచ్చినటువంటి సంఘ పెద్దలకి తెలియదు, అహరోనికి కూడా తెలియదు. ఇదేంటి ప్రభు, మా కర్రలే పాము అయితే వారి కర్రలు కూడా పాము అయినాయి. అందరికీ ఒకవేళ టెన్షన్ పడి ఉండొచ్చు. అదే సమయంలో దేవుడు అద్భుతం చేశారు. వారి మంత్రగాళ్ళు, శకునిగాళ్ళ కర్రలన్నీ మోషే గారి కర్ర మింగివేసింది. అప్పుడు మోషేకి ధైర్యమును, దేవుడి బాహుబలమును మోషేకి తెలుసుకోగలిగాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు గాక. సో దీని ద్వారా దేవుడు తన బాహుబలాన్ని మోషేకి దేవుడు తెలియజేశారు. ఫరో ఎదుట తన బాహుబలాన్ని చూపించాడు. అప్పుడు ఫరోకి అర్థం కాదు, ఇదేంట్రా మన కర్రలు పాములైనాయి, మోషే గారి కర్ర పాము అయింది, మన కర్రలు వెళ్ళి మోషే గారి కర్రని మింగలేకపోయాయి, మోషే గారి కర్ర మింగింది ఏంటంటే వాళ్ళు విచారించి ఏం తెలుసుకున్నారంటే, రాజుగారు మనదేమో దుష్ట శక్తి, అదేమో దైవశక్తి, మన మంత్రశక్తి, మోషే గారిదేమో దైవశక్తి అని చెప్పగా అప్పుడు మోషేకి అర్థమైంది, ఆహా దేవుడు తన బాహుబలమును తన దాసుడికి కనపరచ మొదలు పెట్టాడు. అలాగే ఈ కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఈ కర్ర ద్వారా ప్రజలకు దాహం అయినప్పుడు బండను కొట్టి నీళ్లు తెప్పించాడు. ఇదే కర్రని ఆకాశం వైపు ఎత్తగా మన్నా కురిసింది, తూర్పు వైపు తెప్పగా ఏమొచ్చినాయి? పుర్రేళ్లు వచ్చాయి. అలాగే ప్రియులారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, జబ్బులు జరిగినప్పుడు కర్రను పైకెత్తగా స్వస్థత వచ్చింది. ఇలాగూ దేవుడు తన బాహుబలమును మోషేకి ద్వారా ప్రజలకు కనపరిచాడు. అటువైపు ఫరోకి కనపరిచాడు. ఫరో ఎదుట 10 అద్భుతాలు చేశాడు. ఏటి కర్రని ఏటిలో నీటిని కర్రతో కొట్టగా నీళ్ళు ఏమైపోయినాయి అంట, రక్తంగా మారిపోయినాయి. ఆ 3వ బాహుబలం ఏం చూపించాడు మోషే కంటే, నీటిని వంపగా రక్తమైంది. అట్లాగే మోషే గారి ద్వారా 10 తెగుళ్లు ఐగుప్తు దేశంలో తన బాహుబలము ద్వారా దేవుడు కనపరిచాడు. తర్వాత అదే బాహుబలాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి ఎర్ర సముద్రాన్ని నీటిని చీల్చడం ద్వారా, అలాగే మరి బండను కొట్టి నీళ్లు తీసుకురావడం ద్వారా, అలాగే మరి యొక్క ప్రియులారా మన్నా కురిపించడం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఇట్లాగా 2వ బాహుబలం ఏంటిదంటే కుష్ఠము. కుష్ఠం అనేది ఎందుకు దేవుడు మోషేకి ఇచ్చారంటే, మోషే ఎవడైనా నీ చేయి పట్టుకున్నాడు అనుకో, వారిని నేను
వ్యాధితో మొక్కుతాను అని చెప్పాడు. కాబట్టి మోషేకి దేవుడు రెండవ బాహుబలం ఏంటంటే ఎదురురొమ్ము మీద చేయబెట్టుకుంటే కుష్టము తీసేస్తే కుష్టం బాగుట. అంటే ఇది బయట వాళ్ళ కోసం కాదు. మోషే వెళ్ళి ఎవరు నెత్తి మీద చేయబెడితే వాడు కుష్ఠవేదోడు అయ్యేటట్లు కాదు, దానికోసం కాదు. వీళ్ళారా ఈ మహిమ ఇవ్వబడింది, ఈ బాహుబలం ఇవ్వబడింది. మోషే జోలికి ఎవరైనా వచ్చారంటే దేవుడు ఊరుకోడు, దానికోసం. ఇది ఎక్కడ జరిగిందంటే ఒకే విషయంలో మోషే మీద వాళ్ళ ఇంటి బంధువుల్లో మిరియాము వ్యతిరేకంగా లేచి మోషే మీద మాట్లాడినప్పుడు ఆమె నుదుటి మీద తెల్లని కుష్ఠం పుట్టింది. అంటే ఇది మోషేకి అప్పుడు అర్థమైంది, ఆహా నా జోలికి ఎవరైనా వస్తే దేవుడు ఊరుకోడు అన్నమాట అని చెప్పి. ఆ తర్వాత మోషే దేవుని దగ్గర ప్రార్థించగా తన కుష్ఠము పోయింది. ఇది దాని యొక్క అర్థం. అంటే మోషేకి దేవుడు తన బాహుబలమును అనుగ్రహించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే దేవుడు తన బాహుబలమును తన మహిమను మోషేకే కాదు మీకు కూడా కనపరిచే దేవుడై ఉన్నాడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చారు. మీరు కూడా కంగారు పడిపోయి ఇబ్బంది పడి శ్రమలు పడి శోధనలు పడి అయ్యా నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, అందరూ నా మీదకే వస్తున్నారు, మీ బాహుబలం ఏమైంది, మీ ప్రభావం ఏమైంది, మీ నామం ఏమైంది, మీ మహిమ ఏమైంది అనుకుంటున్నావేమో. ప్రభు నీకు తన మహిమను తన బాహుబలమును నీకు ప్రభు చూపించునుగాక. కుటుంబ జీవితాల్లో, ఆహార విషయాల్లో, ప్రియులారా మాంసం కూర భుజించే విషయాల్లో, తప్పిక తీర్చే విషయాల్లో, మార్గము చూపించే విషయాల్లో, శత్రువులు వెనక తరుముతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి విషయాల్లో, సముద్రం తెరవబడే విషయాల్లో మోషేకి దేవుడు తన బాహుబలాన్ని కనపరిచారు. ఇదే సాక్ష్యమును మోషే గారు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల ఎదుట దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని చదువుతున్నాడు. ఇంతకీ దేవుడి మహిమ అంటే ఏంటిదంట? దేవుని మహిమ అంటే మనము చదవచ్చు. మోషే గారు మరి నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం 18వ వాక్యంలో ఇలాగ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వాక్యం. 18వ వాక్యంలో ఏమని చదువుతున్నారు అంటే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను నాకు చూపుమనగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. మోషే అడిగాడు. ఈ యొక్క మోషేని దేవుడు ఆ కొండ మీదకి రమ్మన్నారు, ఆజ్ఞలు ఇచ్చారు, అలాగే ధర్మశాస్త్ర విధులు ఇచ్చారు, అలాగే సేనా కొండ మీద కావలసినవన్నీ అనుగ్రహించారు. అయితే మరలా మోషే దేవుడిని ఏమడిగాడంటే అప్పుడు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచవా, నీ మహిమను నాకు చూపించవా అని అడిగాడు. అసలు దేవుడు ఆల్రెడీ మోషేకి తన మహిమ ఏంటిది అంటే షెకేనా, తన సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని పగలోనే దేవుడు చూపించాడు, తన బాహుబలాన్ని అనుగ్రహించాడు. కొండ మీదకి వచ్చిన తర్వాత మోషేకి అర్థం కాదు. మరలా మోషే అడుగుతున్నాడు నీ మహిమ చూపించవా అంటే, మహిమ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడి రూపం, దేవుడి స్వరూపం అనుకుంటారు. మహిమ అంటే అదేరా, మహిమ అంటే ప్రతిమేరా, మహిమ అంటే వెలిగేరా, మహిమ అంటే మనకు కనపడే వస్తువు అనుకుంటాం, మహిమ అంటే ఆకారం అనుకుంటాం, మహిమ అంటే వెలుగు అనుకుంటాం, మహిమ అంటే మరేదో వస్తువు లేకపోతే విగ్రహం అనుకుంటాం. కానీ మోషేకి దేవుడు మహిమను ఆల్రెడీ చూపించాడు. మహిమ అంటే నథింగ్ బట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమ అంటే ఏంటిదంటే ప్రియులారా, దేవుని యొక్క ప్రియులారా సన్నిధి అని అర్థం. ఓన్లీ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇదే మహిమ. మరలా మోషే ప్రత్యేకంగా ఈ యొక్క నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయంలో మహిమను చూపించు అని అడిగారు. ఎంతకీ మోషే భావం ఏంటంటే దేవుణ్ణి చూడాలి అన్నది మోషే భావం. దేవుడి భావం ఏంటి? నా మహిమను ఆల్రెడీ నీకు తెలియపరిచాను అన్నది దేవుని భావం. సరే మోషే అంతకీ అడుగుతున్నాడు కాబట్టి, నేను ఆ రాతి సందులో నుంచి దాటిపోతున్నప్పుడు నీకు నేను కనపడితే కనపడొచ్చు అని చెప్పి ఆ దాటిపోతా మోషే కళ్ళకి దేవుడు చేయడం దగ్గర వెళ్ళిపోతే వెనక భాగాన్ని చూశారు అని బైబిల్, వీపు భాగాన్ని చూశారని బైబిల్లో మనకి రాయబడింది. కానీ దేవుడు మోషేకి అసలు మహిమేంటో చెప్పాడు. మహిమ అంటే ఆకారం కాదు మోషే, మహిమ అంటే విగ్రహం కాదు మోషే, మహిమ అంటే మోషే, మహిమ అంటే వస్తువు కాదు, మహిమ అంటే వెలుగు కాదు, మహిమ అంటే ఆకారము రూపము విగ్రహం కాదు మోషే. మహిమ అంటే ఏంటో తెలుసా మోషే? మహిమ అంటే దేవుని సన్నిధి అని అర్థం. మహిమ అంటే దేవుడు మాట్లాడటం అని అర్థం. మహిమ అంటే దేవుడు ఒక వ్యక్తితో వసించటం అని అర్థం.
అని మోషేకి దేవుడు అప్పుడు తెలియపరిచాడు. అందుకే ఈ నిర్గమాకాండము 33వ అధ్యాయం 18వ వాక్యంలో మోషే అడిగితే దేవుడు దానికి సమాధానం 19వ వాక్యంలో చెప్పాడు. ఏంటిదంట మహిమ అంటే? 19వ వాక్యం, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదును. దేవుడు ఆల్రెడీ మోషేకి వివరించాడు. మోషే మహిమ అంటే విగ్రహము, రూపము, స్వరూపము, వస్తువు, ఆకారం, రూపం ఏవి కావు. మహిమ అంటే ఏంటిదంటే నా మంచితనం నీ ఎదుట ప్రదర్శించటం. అలాగే మహిమ అంటే ఏంటిదంట? యెహోవా అను నామమును ప్రకటన చేయటం. మూడోది మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని కనికరించుతారో ఈ వ్యక్తి ద్వారా వారు కనికరించబడటం. నాలుగవది ఎవరు కనికరపడేదనో, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడటమే మహిమ. ఈ 4 విషయాలు దేవుడు మోషేకి తెలియపరిచారు. మొదటిది ఏంటంట? నా మంచితనం. మహిమ అంటే దేవుడు తన మంచితనాన్ని మన జీవితాల్లో ప్రదర్శించడం. అపవాది అయిన సైతాన్ ఉన్నాడు, వాడు కుటుంబాల్లో చెడుతనమును, భార్యాభర్తల మధ్య ఆటంకములను, మంచితనాన్ని తీసివేసి అంత చెడుతనమే. ఏదైనా తోటలో ఆదామును అవ్వను సృష్టించి దేవుడు సమస్తము మంచిదానిగా సృష్టించితే అపవాదిగాడు వచ్చి ఇది నిజమా అని చెప్పి ఉన్న మహిమను కూడా బీకేశాడు. దేవుడి మాటలు విని ఆనందించి ఆస్వాదించి ఆ ఫలాలు కొనుక్కొని నిత్య జీవాన్ని అనుభవించాల్సింది పోయి అపవాది చెప్పిన మాటలు విని ఉన్న మహిమను పోగొట్టుకొని ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డారు. సో ఇది అపవాది ద్వారా ఉన్న మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఇప్పుడు మరలా మనకి మంచితనాన్ని కనపరచాలి, పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వాలి. అందుకే అపవాది ద్వారా జరిగినటువంటి ఆ యొక్క నష్టం, ఈ యొక్క చెడుతనము, ఈ దుష్టత్వం పోవాలంటే మంచితనం జరగాలి. అందుకే దేవుడు మనకి ఆత్మ ఫలాలు కొన్ని ఇచ్చారు. వాటిలో ప్రేమ, సంతోషము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం నుంచి ఉంటాయి. దాంట్లో చెప్పబడ్డాయి ఆత్మ ఫలాలు వివరించబడ్డాయి. ఈ ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటంటే మంచితనం అని ఉండదు. ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ ఉన్నాయి. వీటి వెనకాల ప్రియులారా ఏముంటదంటే ఈ 9 ఫలాల్లో ఒక ఫలము మంచితనం అని వివరించబడింది. సో దేవుడు ఆయన మహిమ ఏంటంటే ఆయన మంచితనమును మన ఎదుట కనపరచడం. ఇప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు అనుభవించారు ఫరో ఎదుట. ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన నిట్టూర్పులు విడిచారు. ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లు, ఆపదలు, ఆటంకాలు, విడుదల కోరుకున్నారు. ప్రభువా మా 70 మంది పితరుల్లో ఈ యొక్క యోసేపు కాలంలో ఆహారం నిమిత్తం వచ్చి ఇక్కడే కష్టపడ్డారు, ఇక్కడే మా ఆయన ప్రభువా మేము ఇరుక్కుపోయాం తండ్రి, ప్రభువా ఇప్పుడు మాకైతే ఆహారానికి సంపాదించుకోవడానికి కష్టమవుతుంది ప్రభువా అనుకోవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే ప్రియులారా, ఈరోజు ఆహారం కోసమేగా మరి భూమి మీద మనం ఎంత కష్టపడేది, ప్రయాసపడేది. దేవుడు అంటున్నారు ఆ ఫరో ఎదుట, అలాగే ఆ యొక్క ఏదైనా తోటలో ఆదాము అవ్వల దగ్గర నుంచి ఉన్న ఆహారాన్ని పీకేసిన అపవాది, అలాగే ఈ యొక్క ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి బైబిల్లో. మన కాంటెక్స్ట్ లో ఫరో కూడా ప్రజల్ని బాగా కష్టపెట్టి నిరుత్సాహపడుతుండగా దేవుడు సేవకుడిని పంపారు. సో దేవుడి మహిమ ఏంటంటే వారికి అందుకే అరణ్యంలో 40 పగలు 40 రాత్రులు మన్నా కురిపించాడు, మధురమైన జీవజలాలు తాగించారు. అలాగే వారికి మాంసపు కూరలు, పురేళ్లను రప్పించి పాలెమంతా కప్పి మంచి భోజనం పెట్టారు. ఇది దేవుడు తన మంచితనాన్ని కనపరచడం. మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ అపవాది మీ జీవితాల్లో చెడు కార్యాలని, చెడుతనాన్ని చేశాడో ఈ రోజు మొదలుకొని మీ జీవితాల్లో దేవుని మంచితనము కనపడును గాక, దేవుడు తన మంచితనమును కనపరుచును గాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అపవాదిగాడేమో దుష్టకార్యాలు చేసేవాడు వాడు, కానీ దేవుడు ఎవరంటే మంచితనాన్ని కనపరిచేవాడు. ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నా, మంచిగా పనిచేస్తున్నా, జాబ్ చేస్తున్నా, మంచి మన ప్రాణం పెట్టి అంతకు మించి మనము మన స్నేహితుల దగ్గర మనకి ఇవ్వబడిన తలాంతును బట్టి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పరిచర్య, మనం పని ఆరాధన చేస్తూ ఉంటామో అపవాదిగాడు వచ్చి దాన్ని అంత దుష్టత్వంలో తీసుకెళ్తారు. అయినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మోషేకి ఫరో ఎదుట దేవుడు మంచితనాన్ని కనపరిచాడు. అలాగే ఈ వాక్యంలో దేవుడి మహిమ అంటే ఏం లేదు. దేవుడి మహిమ అంటే విగ్రహం, ఆకారం, రూపం, వస్తువు,
ఆడంబరాలు ఇవి కాదండి. మహిమ అంటే దేవుని సన్నిధి, షకీనా అని అర్థం. మహిమ అంటే మోషేకి దేవుడు బయలుపరిచాడుగా. దేవుడి యొక్క మహిమ అంటే ఏంటిదంట? నిర్గమాకాండం ఆ యొక్క 33వ అధ్యాయం 19వ వాక్యంలో నా మంచితనం నీ ఎదుట కనపరచటం. ఇప్పటి వరకు అపవాది నీ ఎదుట దుష్టత్వాన్ని కనపరిచాడేమో, ఈ యొక్క లైవ్ ద్వారా ఆన్లైన్ చర్చలో పెట్టిన మీకు దేవుడు తన మహిమను కనపరచును గాక. తన మహిమ అంటే రాజుల్ని గడగడలాడించింది. తన మహిమ అంటే కావలసినవి అనుగ్రహించింది. మోషే ఒక్కడే పోషించబడటం కాదు, మోషేతో పాటు ప్రియులారా తన జనాంగమంతా పోషించబడటం. అది రెండవది, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను. మరి ఆ రోజు పొదలో మోషేతో దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచినప్పుడు తన పేరును కూడా ప్రకటించాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. అప్పటి వరకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నామాన్ని పలికిన వారు మోషే ద్వారా అసలు భూలోకానికి దేవుడు తన పేరుని ప్రచురపరుచుకున్నాడు. రెండవది, యెహోవాను నామమును ప్రకటన చేయటం. మూడవది ఏంటంటే, నేను కరుణించు వానిని కరుణించేదను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఈ అపవాది చేత, దుష్టత్వం చేత నష్టాన్ని పీడించబడుతున్నటువంటి వారికి దేవుడు తన కనికరమును చూపించునుగాక. అలాగే ఎవరిని కరుణించదను అని చెప్పాడు. చాలా మంది కరుణ, జాలి, దయ లేవు. దేవుడి మహిమ అంటే కరుణ, జాలి, దయ. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ అని అర్థం. దేవుని యొక్క మహిమ అంటే వీళ్ళారా, ఇదిగో దేవుని మంచితనము, అలాగే మరి దేవుని నామం ప్రకటన చేయబట్టము, అలాగే దేవుడు కరుణించటము, దేవుడు కనికరపడటం. ప్రియుల ఎందుకు కరుణించాలి అంటే, మన ఇంట్లో మనం చేసే చిన్న చిన్న తప్పులను బట్టి ఎవరు కరుణించట్లే. అసలు భలేవాడు అండి, వాడిని కరుణించకూడదండు. భలేవాళ్ళండి, వాడిని అసలు కనికరం చూపకూడదండు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఎంత చేశాడు, ఈసారి మొత్తం పోయిందండి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కనికరం చూపేవాడు, కనికరించే దేవుడై ఉన్నాడు. ఈ 4 విషయాలు మోషేతో దేవుడు చెప్పి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన భూమిలో చేర్చే భాగ్యాన్ని ఇచ్చారు. ఇదంతా అర్థం చేసుకున్న మోషే ఆ యొక్క యోర్దాన్ ప్రాంతాలకు వచ్చినప్పుడు, తన మరణ గడియలు ఆసన్నమైనప్పుడు ప్రజలతో దేవుడు ఈ మాటలు సాక్ష్యంగా పలుకుతా ఉన్నారు. ఏంటదంట? ఇదిగో దేవుడి మహిమ తన దాసుడికి ఆ కాలమునే తన మహిమను, తన బాహుబలమును కనపరచ మొదలుపెట్టి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఆ మోషే వరకే కాదు, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు తన మహిమను, తన బాహుబలము కనపరచును గాక. మహిమ అంటే తన సన్నిధి, మహిమ అంటే తన పేరు, మహిమ అంటే తన యొక్క మంచితనం, మహిమ అంటే తన కనికరం, మహిమ అంటే తన కరుణించడం. ఈ 5 ఆశీర్వాదాలు మీ జీవితాల్లో కూడా దేవుడు పంపించును గాక. అలాగే ప్రియులారా, తన బాహుబలం ద్వారా రాజులను గద్దించాడు, ప్రజలను నడిపించాడు, ద్వారాలు, మార్గాలు తెరిచాడు, ఆహారాన్ని కురిపించాడు, అదే కర్ర ద్వారా స్వస్థతని కలిగించాడు. అలాగూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇట్లాగ బైబిల్ గ్రంథంలో దేవుడి మహిమ సైతానికి ఉంది, అలాగే యేసు ప్రభువారికి ఉంది. అలాగే ప్రియులారా, ఆ మహిమలు ఏమేమి ఉన్నాయో మనం రాబోయే కాలంలో నేర్చుకుందాం. అన్ని ఒకేసారి మనం లైవ్ లో చెప్పలేము కాబట్టి కొంచెం కొంచెంగా మేము వెళ్తున్నాము. దేవుడు ఈ యొక్క మహిమలో ఉన్న ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు కొంచెం ఆలస్యమైంది లైవ్ స్ట్రీమ్. రేపటి నుంచి కరెక్ట్ గా మనము ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడి మహిమ అనగా ఆయన సన్నిధి అని అర్థం. దేవుడి మహిమ అనగా ప్రియులారా, ఆయన నా మంచితనం మన ఎదుట కనపరచటము. దేవుడి మహిమ అనగా ఆయన పేరుని మనం ప్రకటించుకోవటము. దేవుని మహిమ అనగా ఆయన మనం కరుణించటము, ఆయనే మనల్ని చివరిగా కనికరించటము. ఇది దేవుని మహిమ. మహిమ అంటే విగ్రహం, ఆకార, రూపం, వస్తువు, సముదాయం కానే కాదని గుర్తుపెట్టుకుని మోషే ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం దేవుడు మీ జీవితాల్లో కూడా తన మంచిని, తన ప్రభావమును, తన యొక్క ప్రియులారా ఈ బాహుబలమును, తన కనికరమును మీ ఎదుట దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరలా వచ్చే వారం ఇంకొన్ని విషయాలు మహిమ గురించి విందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ప్రియాంక అమ్మగారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, మీ పాదాలకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు బిడ్డలు నాయన చక్కగా లైవ్ లో మాతో పాటు యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను పాల్పంపులు పొందారు. మీ పేట వాళ్ళకి శుభం పలుకుతున్నాం. అలాగే ఈ విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళకి ఆశీర్వాదాన్ని కలగ చేయండి. అలాగే ఈ వాక్యంలో దాచించిన ప్రతి మేలు వారు పొందినట్లు సహాయం చేయండి. అలాగే నాయన కాలమున మోషేకి తండ్రి మీ మహిమను, మీ బాహుబలమును కనుపరచ మొదలు పెట్టేవారు నాయన. మోషేకే కాదు నాయన, ఈ కాలంలో కూడా ఎవరైతే నీ సేవకులుగా, నీ దాసులుగా, నీ కుమారులుగా
మారుతారో వారికి కూడా మీ మహిమను, మీ బాహుబలాన్ని తెలియజేసేవాడమే. మీ మహిమ అనగా తండ్రి మీ సన్నిధి, షకీనా మీ సన్నిధి అని నేర్చుకున్నాం ప్రభా. అయ్యా మహిమ అనగా మీ పేరు తెలుసుకోవటం ప్రభా. మహిమ అనగా అయ్యా మీ కనికరాన్ని మేము పొందుకోవటం ప్రభా. మహిమ అనగా మీరు మమ్మల్ని కనికరించడం ప్రభా. ఈ 4 విషయాలు ప్రజలు అర్థం చేసుకొని, మహిమ అంటే ఆకారము, రూపము, స్వరూపము, విగ్రహము. తండ్రి మహిమ అంటే ఆకారం వీటివైపు పోకుండా మహిమ అంటే దేవుని మంచితనాన్ని అనుభవించడం. ఎక్కడెక్కడ సైతాను బిడ్డల జీవితాల్లో, వారి దైనందిన జీవితాల్లో నాయన ఆత్మీయ, ఆర్థిక, అయ్యా వారి యొక్క భవిష్యత్, కుటుంబ జీవితాల్లో ఎక్కడైతే సైతాను ప్రభువా దుష్టత్వాన్ని కనపరుస్తూ వస్తున్నాడు, మీరే మీ మంచితనాన్ని కనపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. ఈ స్క్రీన్ మీద ఉన్న బిడ్డల్లో మీ మంచితనాన్ని వారికి కనపరచండి. సైతాను దుష్టత్వం అంతా ఆరదోలి, సైతాను దుష్టత్వం అంతా తొలగించి మీ మహిమను వారు కలగజేస్తూ రమ్మని మీ అవసరాలకు వారి కోసం ప్రార్థిస్తుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది మీరైన కృపను అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు దేవుని పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మంచిది. ఈ సమయంలో ప్రియాంక గారు మీకోసం మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. పాస్టర్ షాలం రాజా గారు పాస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. సర్వశక్తి కలిగిన దేవుడానికి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా నీ యొక్క దాసుల యొక్క పరిచయను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. తను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తనకు ఇచ్చిన కుమారుడు, కుమార్తెను దీవించండి. వారి పరిచర్యలో ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒక నూతనమైన ద్వారమును మీరు తెరవబోచినందుకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు. నజరేయుడైన యేసయ్య నీ దాసుని బలపరచండి. బ్రదర్ మీ కొన్ని విషయంలో పాస్టర్ గారు చాలా దుఃఖపడి కన్నీరు గార్చి ప్రభు దగ్గర ఏడ్చిన దినములున్నాయి. ఒక్క ప్రార్థన కూడా వ్యర్థం కాకుండా ప్రభు మీ ప్రతి అవసరతను ఆయన తీర్చిపోతా ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడి పేరిట అది సంవత్సరాలు దాటినాయి, ఇంకా తర్వాత నెలలు దాటినాయి. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన మీరు మర్చిపోవచ్చు, కానీ ప్రభు మర్చిపోలేదు. మీ విషయంలో ఆయన కావలసి నుంచి కనపరచబోతా ఉన్నాడు. మీ దేవుడు మంచితనం అంతే మీ ఎదుట కనపరచబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా తనను బాధ పెట్టేవి, బంధించేవి, నష్టం కలిగించేవి, ఆటంకపరిచేవి, తన పరిచయను అడ్డుకుంటున్న ప్రతి విధమైన శక్తుల ప్రభావాలు యేసుక్రీస్తు నామములో లయపరుస్తా ఉన్నాడు తండ్రి. ఆయన ఇప్పటి వరకు శత్రువు వారిని ఎరిగింది ప్రభా. ఇప్పటి వరకు శత్రువు పోరాటలు ఎదుర్కొన్నారు ప్రభా. ఇక నుంచి వారి జీవితంలో మీ మహిమను కనపరచండి, మీ మంచితనం అంతే వారి యొక్క చూపించండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను, వారి బిడ్డల పట్ల, వారి కుటుంబం పట్ల, వారి సంఘం పట్ల మీ మంచితనం అంతే మీరు కనపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుడు మన దీవించిన కాక. మణిపూర్ నుంచి sister, praise the Lord. Priyanka sister. Praise the Lord. She is my friend from Manipur. My husband going to pray for you. Please. Sister, praise the Lord. Thank you for watching. And she said you are my classmate. You are a classmate. And thank you so much for joining. God bless you, my friend. And we will pray for you. So, can you share your prayer requests, or what are you doing? Are you in ministry, or I have to pray for your family? Can you share it? Then I can pray for you, my friend. Okay? Thank you. Please share it, and later I will pray for you, my friend. ఇక్కడ శ్రీజమ్మోలు ఉన్నారు. శ్రీజ శిబు ఫ్రమ్ కేరళ. సిస్టర్ చేచి ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంకా మీ పరిచర్య, మీకు తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో చెప్తా ఉన్నాను. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, శ్రీజ చేర్చిన బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. తనను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సర్వశక్తి కలిగిన దేవుడి పేరిట ప్రభ నీ దాసురాని ప్రభ మీరు అత్యధికంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తాను. శ్రీజ చేర్చి గాడ్ గోయింగ్ టు టేక్ మెనీ స్టేట్స్. God going to take many steps. By your prayers, God will be answered in the right moment. పరిశుద్ధాత్మ దేవుడా నీ దాసాన్ని మీరు దర్శించండి. తనకున్న ప్రభ నాయన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయండి. తను చేసుకున్న ఫేస్బుక్ పరిచయం కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాను.
అయ్యా శిబు చెట్టును దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో కావలసిన ఇచ్చి మీరు కనపరచండి. యేసు నామములో ఫైనాన్షియల్ గా నీ బిడ్డలు నేను విడుదల చేస్తా ఉన్నా తండ్రి. వారికి సహాయం చేసే వాళ్ళని మెనీ స్పాన్సర్స్ గాడ్ గోయింగ్ టు బ్రింగ్ యువర్ మినిస్ట్రీ. పరిశుద్ధాత్మ దేవుడా, నీ దాసాలకి ఇంత మైటీ కబా శక్కరాల రమ్మందరబ్బ రిమలలో శక్కర బందర సిక్లవరి జీసస్. నీ దాసాలకు ఒక మంచి స్పాన్సర్స్ ని మీరు లేవనెత్తబోచినందుకు స్తోత్రం ప్రభా. ఒక మంచి పరీక్షలను దాసాలను జరిగించబోతా ఉన్నారు. రాబోయే దినంలో ప్రభా దేశ విదేశాల్లో ఆ పరీక్షలను మీరు తోడుకెళ్ళబోతున్నందుకు స్తోత్రం లేసయ్యా. నీ దాసాన్ని మీరు బలపరిచి వారికి కావాల్సిన వాళ్ళు మీరు ఇచ్చి కనపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చర్చి మే గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. బ్రదర్ కుమార్ గారు ప్రైజ్ కలర్ మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మాకు తెలియజేస్తే వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరిని దీవించిన గాక. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అహత్, షీస్ ఫ్రమ్ మణిపూర్ and we are praying for you, your ministries and your Manipur nation also, Manipur states also. God going to bring the peace and joy. We are praying for you. Now my husband going to pray for you. Hi sister, praise God. We will pray for you, my friend. Our Heavenly Father, we thank you and praise you, Lord, for this wonderful time. Thank you, Father, such a privilege you gave us. After a long time, we all together studied in one campus. But Lord, we are now in different campus and different projects. So we are praying for Rahat sister, wherever she may be, Lord, let your glory presence go around her. And also, Lord, let your glory surround her. Praying for her family members, praying for her state Manipur, praying for her situations. Lord, praying for her ministry, praying for whatever she is doing right now. Let your glory, Shekinah, go there and let your Shekinah surrounded her and her family. Lord, you strengthen them. Let you show your goodness over there, Father. Let all the satanic powers and demonic powers, whatever Satan showed the badness, Lord, you cast out every badness. And Lord, you bring upon her the goodness from heaven. As you share now about book of Exodus, chapter 33, 18 and 19, your presence is nothing but, your presence is, Lord, thy glory. Your presence is thy goodness. Your presence is to show, Lord, the kindness and forgiveness, Lord. Let your glory come upon them. Lord, let your mercy come upon them, Father. Let your kindness come upon them, Father. Let your, Lord, mighty, Lord, needs to meet their needs, Father. Whatever they lost in the Manipur, Father, Lord, we are praying, restore everything, Father. You are the great God. We lost our Garden of Eden but you provided a promised land to us, Lord. Lord, we know that you are showing mercy showing God, Father. Please send your mercy. Please send your glory. Please send your kindness. Please show your goodness upon their life. Whatever they need, whatever they are lacking, Lord, all kinds of, Lord, needs you meet, Father. Lord, you let your increase their share 30 folds and 60 folds and 100 folds. Thank you, Father, for this connection. Thank you, Father, for this prayer. Let all the glory in Jesus' name we pray. Amen. Amen. Thank you, sister. God bless you. Sister Ahat. May God bless you. We are praying for you. Yes. And Manipur, and God will bring peace and joy in your place. May God bless you, sister. Thank you so much. Thank you for joining with us. బ్రదర్ కుమార్ బ్రదర్, మీకోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం లేసయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు. సర్వశక్తి కలిగిన దేవుడానికి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయా కుమార్ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధడానికి వందనాలు. హోలీ స్పిరిట్ గాడ్, నీ దాసుల జీవితంలో బ్రదర్ మీ లైఫ్లో కొన్ని నష్టపోయి ఉన్నాయి. మీకు కొన్ని ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు నష్టపోయారంట. ప్రభు వాటన్నిటిని రిస్టోరేషన్ చేయబోతా ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో కుమార్ బ్రదర్ జీవితంలో ఏది శత్రువు బంధించిందో, ఏది వారి జీవితం నుంచి ప్రభ దొంగిలించిందో, ప్రభ ఏది వారి జీవితంలో సమాధానము దొంగిలించిందో, రబ శక్కరల రమ్మందరబ అందరి బస్సి క్లౌర్ జీసస్
యేసు నామములో ప్రతి విధమైన ఈవులను మీరు ఇచ్చి గణపరచమని ప్రార్థన చేస్తామని తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడి పేరట ప్రతి విధమైన కాడిని విరగొడతామని ప్రభ. డబ్బును, ధనమును, ఐశ్వర్యమును, ఘనతను నీ దాసుడికి తిరిగి మీరు తీసుకురండి. కుమార్ బ్రదర్ జీవితంలో నూతనమైన ద్వారం తెరవండి ప్రభా. తను చేస్తున్న ప్రయత్నంలో అన్నింటినీ దీవెనకరంగా మార్చండి. వారి కుటుంబంలో నీ దాసుని ఒక తలగా మీరు నియమించబోతా ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా బ్రదర్, డోంట్ డిసప్పాయింట్, డోంట్ లుక్ అవుట్ సైడ్. ఓకే, ప్రభు ఉన్నాడు మీ పక్షంన. అయిపోయిన వాటి గురించి బాధపడి మీ విషయంలో దేవుడు మీ విషయంలో స్పందించబోతా ఉన్నాడు. నూతనమైన ద్వారం తెరవండి ప్రభా. నీ దాసుడికి కావలసిన ఈవులను మీరు ఇచ్చి గణపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ కుమార్ బ్రదర్. మే గాడ్ బ్లెస్ యు. రైట్, మంచిది. ఇక మనము అందరి కోసం ప్రార్థన చేసి నమ్ముతున్నాము. అలాగే యూట్యూబ్ లో చూసిన బిడ్డల కోసము, అలాగే ఈ యొక్క ఫేస్బుక్ లో చూసిన బిడ్డలకు ప్రత్యేక వందనాలు. చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ధైర్యంగా చివరి ప్రార్థన చేస్తాను. నేను ఆశీర్వాదాన్ని. స్తోత్రమునైనా పరిశుద్ధడానికి వందనాలు ప్రభునైనా. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నన్ను చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తామన్న తండ్రి. అయ్యా, మేమైతే విజ్ఞాపన చేయగలం కానీ ప్రభా, మీరు సమస్తము మాకు దయచేయగలిగిన దేవుడు ప్రభా. ముఖ్యంగా ప్రభా భరత్ బ్రదర్ ని సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్న భరత్ బ్రదర్ ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసు నామములో తన ప్రతి అవసరం తీర్చబడిన గాక. పేరు చెప్పండి. నా చెడనే శ్రేయానికి స్తోత్రములు. జాయ్ పాస్టర్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన యొక్క పరిచర్యను మీరు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రి. సొలొమోన్ బ్రదర్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోన్ బ్రదర్ మీ విషయంలో దేవుడు ఒక ద్వారం తెచ్చాడు. మిమ్మల్ని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు మీ జీవితంలో పొందుకేలేని వాటిని అన్నింటినీ దేవుడు మీకు ఇచ్చి కనపరచబోతా ఉన్నాడు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ప్రభు నన్ను లక్ష్మి ప్రియా గారిని దీవించండి, ఆశీర్వదించండి. తన జీవితంలో కూడా ప్రభా మీరు కావలసిన ఇవ్వండి ఇచ్చి మీరు కనపరచండి. కొన్ని సంవత్సరం నుంచి ఏలుతున్న ప్రతి చీకటిని యేసుక్రీస్తు నామములో లయపరుస్తా ఉన్నాడు తండ్రి. నాయన అద్భుతాలు చేయగలిగిన దేవుడా, ఈ రోజు మీరు మా పక్షంలో ఉండండి ప్రభా. నాయన మీరు మా కుడి ప్రక్కన నిలబడి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవుడా నీకే స్తోత్రములు. మోనిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మౌనిక సిస్టర్ ని దీవించండి. యేసు నామములో సిస్టర్ మీ గర్భము తెరవబడతా ఉంది. మౌనిక సిస్టర్ మీ గర్భము తెరవబడతా ఉంది. మీ జీవితంలో ఒక ఉద్యోగానికి సంబంధించిన ద్వారమును ప్రభు తెరవబోతా ఉన్నాడు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, దేవుడిచ్చే ఉద్యోగము మిమ్మల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచబోతా ఉంది. మైటీ రిబా శకర రమాందర సికౌరు జీసస్ యేసు నామములో ప్రభ ఆ బిడ్డ దుఃఖంలో కొట్టివే. ఆ బిడ్డ ప్రభ ఎన్ని రోజుల నుంచి సహనంతో నీ ఎదుట కనిపెట్టుకుందో ప్రభ, తన ప్రతి ఈవులను ఇచ్చి మీరు కనపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. తను పోషించండి, గర్భఫలంలో తెరవండి ప్రభ. వారి జీవితంలో కావాల్సిన ఈవులను మీరు ఇచ్చి కనపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి కొంచెం అంతరాయం గెలుపుతా వచ్చింది ఈ యొక్క మరి క్లైమేట్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ అట్లా వచ్చే శనివారం ఉదయం కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమె ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మిక అనేక సహవాసమైన సజీవ సన్నిధి సమాధానం ఈ ఆన్లైన్ చర్చలో పాల్గొన్న బిడ్డలకును, అలాగే కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలకును, ప్రార్థించిన, బోధించిన వాక్య విశేష నాయన ప్రభు వాగ్దాన నెరవేర్పుకును ఇది మొదలుకొని సదాకాలం తోడైండును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడి చేత మళ్ళా కలుసుకున్నాం. మరి ఈ యొక్క యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ ద్వారా వస్తున్న ఈ లైవ్ కార్యక్రమాల్లో మళ్ళా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వాక్యము, ప్రార్థన మీ ఆశీర్వాదంగా ఉండాలని, దేవుడు మా హృదయంలో పెట్టిన అనేక విషయాలు మీకు బయలుపరచాలని, తెలియపరచాలని, ప్రార్థించాలని కోరుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాక. గొల్లపాటి బ్రదర్ మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యూట్యూబ్ ద్వారా మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే పాల్గొన్నారో మీకోసం ఈ యూట్యూబ్ లోనే కాదండి, పర్సనల్ కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా సంఘంతో దేవుడు మీ అందరిని దీవించుగాక. థ్యాంక్ యూ.